అధికారంలోకి రావడంతోనే టీటీడీలో మార్పులు మొదలయ్యాయి. తిరుమల ప్రక్షాళనకు వేలైందంట్లు విధానపరమైన మార్పులు ప్రారంభమయ్యాయి. కొత్త ప్రభుత్వం సమూల మార్పులు సంస్కరణలకు సిద్ధమైంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమన్నట్లుగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుంది. సవాళ్లను ఎదుర్కొంటూనే సరిదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల క్షేత్రం కొత్త ప్రభుత్వానికి హై ప్రయారిటీ అయింది. సమూల మార్పులతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసే పనిలో బిజీగా ఉంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టక ముందే టీటీడీ నుంచే పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రక్షాళన ప్రారంభమని ప్రకటించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదని, తిరుమలలో గోవిందనామ స్మరణనే మారుమోగాలన్న సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్లుగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. తిరుమలలో గతానికి భిన్నంగా పాలన కొనసాగేలా చర్యలు చేపట్టారు. తిరుమలకొచ్చే భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా శ్రీవారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో పనులు చేపట్టారు. పారదర్శకంగా అకౌంటబిలిటీ ఉండేలా టీటీడీ యంత్రాంగం పనితీరు ఉండాలని భావిస్తున్నారు ఈవో శ్యామలరావు. తిరుమలలో ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు ఆయన. సమూల మార్పులే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఈవో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో భక్తుల ఇబ్బందులు, లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. భక్తులకు అందుతున్న వసతులు, ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రక్షాళన షురూ చేశారు. ఇప్పటిదాకా టీటీడీలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అన్నదానిపైనే ఫోకస్ పెట్టిన ఈవో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం విషయంలో పాత విధానం అమలుకు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శన సమయం కొనసాగుతోంది. ఈ విధానంతో శ్రీవారి సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే శ్రీవారి నైవేద్య సమయంలోపే వీఐపీ బ్రేక్ దర్శనాలను ముగించాలన్న ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు తిరుమల కొండకొచ్చే భక్తులకు వసతి పెద్ద సమస్యగా మారిందని గుర్తించిన కొత్త ప్రభుత్వం ఈ మేరకు దృష్టి పెట్టింది. సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. తిరుమలలో అందుబాటులో ఉన్న 7,800 అతిథి గృహాలతో పాటు మరికొన్ని వసతి గదులను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేస్తోంది. అవసరమైతే సామాన్య భక్తులు వసతి పొందేలా తిరుమలలో మరిన్ని భవనాలు నిర్మించి కరెంటు బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకురావాలని భావిస్తోంది. మరోవైపు నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేసిన టీటీడీ ఈ మేరకు అమల్లోకి తెచ్చింది. కాలినడకన భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరించిన టీటీడీ శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్లు దగ్గరున్న కౌంటర్లో టోకెన్లు స్కాన్ చేసుకోవాలన్న నిబంధన విధించింది. లేదంటే దర్శనాలకు అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. గతంలో శ్రీవారి మెట్టు దర్శన టోకెన్లు తీసుకుని వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ఈ విధానం వల్ల భక్తుల అవసరాన్ని దళారులు, టాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన ఈవో పాత పద్ధతిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నరగా నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీని నిలిపివేసిన టీటీడీ ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకు 2,500 టోకెన్లతో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. త్వరలో మరో 6,000 టోకెన్లకు పెంచనున్న టీటీడీ అలిపిరి నడక మార్గంలోనూ దివ్య దర్శనం టోకెన్లను త్వరలోనే ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. తాజా నిర్ణయంతో దళారులకు చెక్ పెట్టిన టీటీడీ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి వెంకన్నను దర్శించుకునే భక్తులకు దాదాపు 20,000 టోకెన్లు ఇవ్వనుంది. ఇక అన్నప్రసాదం, లడ్డుల నాణ్యత, తిరుపతిలో పచ్చదనం, పారిశుద్ధ్యం లాంటి అంశాలకు టాప్ ప్రయారిటీగా తీసుకుంది టీటీడీ. కొంతకాలంగా అన్నప్రసాదంలో నాణ్యత, లడ్డు ప్రసాదాల్లో రుచి కరువయిందన్న భక్తుల విమర్శలను పరిగణలోకి తీసుకుంటున్న టీటీడీ నాణ్యతను పెంచేందుకు సిద్ధమయ్యింది.
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానంలో వరుస తనిఖీలు చేస్తున్న ఈవో అన్న ప్రసాదాన్ని రుచి చూస్తూ భక్తుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. రుచి నాణ్యత విషయంపై ఆరా తీస్తున్నారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్న ప్రసాదాలు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను అందించడం అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాలను కూడా ఆరా తీస్తున్నారు. వీటిపై కూడా త్వరలోనే విచారణ మొదలవుతాయని తెలుస్తోంది.